ఇవాళ మనము ఎకనామిక్స్లో ఫస్ట్ చాప్టర్లో ఉన్న మిగతా 3 ఇంపార్టెంట్ ఆన్సర్స్ డిస్కస్ చేద్దాం. అవేంటంటే క్యారెక్టరిస్టిక్స్ ఆఫ్ హ్యూమన్ వాంట్స్, యూటిలిటీ, ఫార్మ్స్ ఆఫ్ యూటిలిటీ అండ్ మైక్రో అండ్ మ్యాక్రో. ఇవన్నీ 5 మార్క్స్కి వస్తాయి. ఫస్ట్ లెసన్ నుండి స్కేర్సిటీ డెఫినేషన్ నిన్న మనం డిస్కస్ చేసుకున్నాము. సో మిగతా ఈ 3 ఆన్సర్స్ ఇవన్నీ 5 మార్క్స్కి ఇంపార్టెంట్. క్యారెక్టరిస్టిక్స్ ఆఫ్ హ్యూమన్ వాంట్స్. హ్యూమన్ వాంట్స్ ఆర్ అన్లిమిటెడ్. మనకున్న వాంట్స్ చాలా అంటే చాలా ఉంటాయి. మన వాంట్స్ ఒక వాంట్ అయిపోయిన వెంటనే ఇంకో వాంట్ అరైజ్ అవుతుంది అనమాట. ఆ పర్టికులర్ వాంట్ ఈజ్ సాటియబుల్ అంటే సాటిస్ఫైయబుల్. ఒకటే మనకు అన్ని వాంట్స్ ఉన్నా కూడా కొన్ని మాత్రమే మనం సాటిస్ఫై చేసుకోగలుగుతాం. ఎందుకంటే వాంట్స్ ఆర్ కాంపిటేటివ్, వాంట్స్ వెరీ ఇన్ అర్జెన్సీ, వాంట్స్ ఆర్ సబ్స్టిట్యూటబుల్. వీటికి మీరు డిస్క్రిప్షన్ ఈజీగా రాసుకోవచ్చు. వాంట్స్ ఆర్ కాంపిటేటివ్, దే వెరీ ఇన్ అర్జెన్సీ, అట్లా అంటే జనరల్గా కన్జ్యూమర్ పర్టికులర్ లెవెల్ ఆఫ్ సాటిస్ఫాక్షన్కి ప్రియారిటీ ఇస్తాడనమాట. సో కాంపిటేటివ్లో మీరు ఏ పాయింట్ రాయొచ్చు అంటే వాంట్స్ ఆర్ కాంపిటేటివ్ టు ఈచ్ అదర్. టు సాటిస్ఫై ఏ వాంట్, ప్రియారిటీ ఈజ్ గివెన్ టు అ పర్టికులర్ వాంట్, లెవెల్ ఆఫ్ సాటిస్ఫాక్షన్. అర్జెన్సీ అంటే ఏదైతే అర్జెంటుగా చేయాలో వెరీ ఇంపార్టెంట్ ఫస్ట్ ఆ వాంట్ని మనం సాటిస్ఫై చేసుకుంటాం. సబ్స్టిట్యూటబుల్ అంటే ఏ వాంట్ అయితే మనకి చాలా అవసరమో అది లేదనుకోండి, దానికి మనము సబ్స్టిట్యూట్ చేసుకుంటాం. ఫర్ ఎగ్జాంపుల్ టీ బదులు కాఫీ అలా. వాంట్స్ రికర్, వాంట్స్ అయిపోయిన వాంట్సే మళ్ళీ రిపీట్ అవుతాయి. ఫర్ ఎగ్జాంపుల్ థర్స్టీగా ఫీల్ అయినాం అనుకోండి, మళ్ళీ కొద్దిసేపు తర్వాత అగైన్ వి ఫీల్ థర్స్టీ అనమాట. వాంట్స్ చేంజ్ ఇన్ టు హ్యాబిట్. ఫర్ ఎగ్జాంపుల్ కంటిన్యూస్ కన్జ్యూమింగ్ ఆఫ్ వైన్ మే చేంజ్ ఇన్ టు అ హ్యాబిట్. హెల్త్కి మంచిది కాదు బై ది వే. నెక్స్ట్ కాంప్లిమెంటరీ. ఒక వాంట్ సాటిస్ఫై చేసుకోవడానికి మనకి ఇంకా చాలా వాంట్స్ అవసరం ఉంటాయి. చాలా వాంట్స్ని మనం మళ్ళీ సాటిస్ఫై చేయాల్సి ఉంటుంది. ఒకవేళ టీ కావాలనుకోండి, మనకి మిల్క్ కావాలి, వాటర్ కావాలి, టీ పౌడర్ కావాలి అండ్ షుగర్, ఇవన్నీ కావాలి అంటే ఒక వాంట్ సాటిస్ఫై చేసుకోవడానికి మిగతా వాంట్స్ కూడా సాటిస్ఫై అవ్వాలి అనేసి. వాంట్స్ వేరీ ఫ్రమ్ పర్సన్ టు పర్సన్, టైమ్ టు టైమ్ అండ్ ప్లేస్ టు ప్లేస్. నీకున్న వాంటే నాకు ఉండాల్సిన అవసరం లేదు. ఎవ్రీ పర్సన్ డిఫర్స్ అంటే ప్రతి పర్సన్కి డిఫరెంట్ వాంట్స్ ఉంటాయి. అడ్వర్టైజ్మెంట్స్. వాంట్స్ క్రియేట్ ఫ్రమ్ అడ్వర్టైజ్మెంట్స్. వాంట్స్ అరైజ్ అంటే అడ్వర్టైజ్మెంట్స్ని చూసి మనకి అది కావాలి అనిపిస్తుంది. ఇవన్నీ ఈజీగా గుర్తుపెట్టుకోవడానికి సైడ్ పాయింట్స్ అన్నీ గుర్తుపెట్టుకోవడానికి నేను చెప్తా. ఫర్ ఎగ్జాంపుల్ గుర్తుంచుకోండి, ఇది వాటర్, ఇంకొకటి ఐస్ క్రీమ్ అనుకోండి. ఐస్ క్రీమ్ ఈ రెండు మీకు వాంట్స్ కావాలి. ఈ రెండు మీ వాంట్స్ అనుకోండి. కానీ మీ దగ్గర 10 రూపీస్ మాత్రమే ఉన్నాయి. సో వాంట్స్ ఆర్ అన్లిమిటెడ్. ఎగ్జాక్ట్ అంటే అన్లిమిటెడ్, కానీ మనకి మాత్రం ఉన్నాయి. ఇక్కడ ఎగ్జాంపుల్ 2 తీసుకుంటున్నాం. వాంట్స్ ఆర్ అన్లిమిటెడ్, కానీ మనము 10 రూపీస్తో ఒకటే కొనుక్కోవచ్చు. సో ఓన్లీ ఆ పర్టికులర్ వాంట్ ఈజ్ సాటిస్ఫైయబుల్. దేనికి ప్రిఫరెన్స్ ఇస్తాం మనము? ఈ రెండు కాంపిటీషన్ పడతాయి. నీకు మైండ్లో 2 ఉన్నాయి. నాకు వాటర్ దాహం వేస్తుంది అనిపిస్తుంది, ఐస్ క్రీమ్ తింటే బాగుండు అని కూడా అనిపిస్తుంది. సో దే కాంపిటీషన్. ఈ రెండింటి దే ఆర్ కాంపిటేటివ్. కానీ అర్జెంట్గా నీకు వాటర్ తాగాలనిపిస్తుంది, వాటర్ చాలా అంటే చాలా దాహం అవుతుంది. సో నువ్వు వాటర్ ప్రిఫర్ చేస్తావు. కానీ షాప్లో వాటర్ లేవు. సో వాటర్ ప్రిఫర్ చేస్తావు కదా, నువ్వు ఎక్స్ అనే బ్రాండ్ని అడుగుతావు. ఎక్స్ అనే బ్రాండ్ వాటర్ బాటిల్ ఉందా అని అడుగుతావు. ఆ షాప్ కీపర్ అంటాడు, లేదమ్మా వై ఉంది, కావాలా అని అడుగుతాడు. నీకు వేరే ఆప్షన్ లేదు, యూ హ్యావ్ టు సబ్స్టిట్యూట్. కానీ అందుకనే నువ్వు వై తీసుకుంటావు, వాటర్ ఇంపార్టెంట్ కాబట్టి. కొద్దిసేపటి తర్వాత మళ్ళీ నీకు దాహం అవుతుంది. ఈ పాయింట్స్తో మీరు 6 మెయిన్ పాయింట్స్ రాయొచ్చు. చూడండి, వాంట్స్ ఆర్ అన్లిమిటెడ్, ఓన్లీ అ పర్టికులర్ వాంట్ ఈజ్ సాటియబుల్, వాంట్స్ ఆర్ కాంపిటేటివ్, నెక్స్ట్ వాంట్స్ వెరీ ఇన్ అర్జెన్సీ అండ్ వాంట్స్ ఆర్ సబ్స్టిట్యూటబుల్. వాంట్స్ ఆర్ అన్లిమిటెడ్, అ పర్టికులర్ వాంట్ ఈజ్ సాటియబుల్, వాంట్స్ ఆర్ కాంపిటేటివ్, వాంట్స్ వెరీ ఇన్ అర్జెన్సీ, వాంట్స్ ఆర్ సబ్స్టిట్యూటబుల్,
వాన్స్ రికర్ అనమాట, మళ్ళీ మళ్ళీ వాటర్ తాగాలనిపిస్తుంది. సో దీస్ ఆర్ ది 6 పాయింట్స్ మీకు వచ్చేసాయి ఇప్పుడు. నెక్స్ట్ ఒకవేళ వాటర్ ప్లేస్లో వైన్ ఉందనుకోండి, మళ్ళీ మళ్ళీ తాగితే ఏమవుతుంది, ఇట్ చేంజెస్ ఇన్ టు అన్ హ్యాబిట్. కాంప్లిమెంటరీ గూడ్స్, ఫర్ ఎగ్జాంపుల్ వైన్ తీసుకోండి, బ్యాడ్ ఎగ్జాంపుల్ బట్ గుర్తుండేలాగా చెప్తున్నాను. వైన్కి కాంప్లిమెంటరీ అంటే వైన్ తాగేటప్పుడు కొంతమంది మిక్చర్ ఇలాంటివి తెచ్చుకుంటారు. సో దే ఆర్ కాంప్లిమెంటరీ గూడ్స్ అనమాట. నెక్స్ట్ వాన్స్ వేరీ ఫ్రమ్ పర్సన్ టు పర్సన్, టైం టు టైం, ఇది గుర్తుంటుంది కదా. ఇలానే నీకు ఇది కావాలనిపించింది, మీ ఫ్రెండ్కి ఐస్ క్రీమ్ కావాలనిపిస్తుంది, డెఫినెట్గా తను ఐస్ క్రీమ్ కొనుక్కుంటుంది, నువ్వేమో వాటర్ కొనుక్కుంటావు. దే వేరీ అనమాట. అడ్వర్టైజ్మెంట్స్ చూసి నీకు ఒక టీవీ ఉన్నా కూడా కొత్త అడ్వర్టైజ్మెంట్స్ చూసి ఆ టీవీ బాగుంది అనుకుని ఆ టీవీ కొనాలనుకుంటావు. సో దీస్ ఆర్ ది హ్యూమన్ వాన్స్ అనమాట, క్యారెక్టరిస్టిక్స్ ఆఫ్ హ్యూమన్ వాన్స్. నెక్స్ట్ యూటిలిటీ అంటే అసలు ఏంటి అంటే వాన్ సాటిస్ఫైయింగ్ కెపాసిటీ ఆఫ్ అ గుడ్ ఈస్ నోన్ యాజ్ యూటిలిటీ. 4 టైప్స్ అనమాట. ఫార్మ్ యూటిలిటీ, టైమ్ యూటిలిటీ, ప్లేస్ యూటిలిటీ అండ్ సర్వీస్ యూటిలిటీ. ఫార్మ్ యూటిలిటీ అంటే హ్యూమన్కి కొన్ని వాటి షేప్స్, సైజ్, కలర్స్ చూస్తే సాటిస్ఫాక్షన్ వస్తుంది. సో దాన్ని ఫార్మ్ యూటిలిటీ అంటారు. సాటిస్ఫాక్షన్ విచ్ ఇస్ అబ్టైన్డ్ త్రూ ద షేప్, సైజ్ అండ్ కలర్. ఫర్ ఎగ్జాంపుల్ వుడ్ ఈస్ కన్వర్టెడ్ ఇన్ టు చైర్ అండ్ దట్ సాటిస్ఫైస్ హ్యూమన్. అలా టైమ్ యూటిలిటీ అంటే సమ్మర్, వింటర్లో మనకి చాలా డిఫరెన్సెస్ ఉంటాయి. సమ్మర్లో మనకి ఐస్ క్రీమ్స్, ఏసీస్ కావాలనిపిస్తుంది, వింటర్లో వీ డోంట్ నీడ్ దిస్. వింటర్లో మనకి చెద్దర్లు ఇవి అవి కావాలనిపిస్తుంది. సో యాజ్ టైమ్ చేంజెస్ యూటిలిటీ ఆఫ్ సమ్ సర్టెన్ ఆబ్జెక్ట్స్ ఆర్ ఐటమ్స్ విల్ చేంజ్ అనమాట. ఫర్ ఎగ్జాంపుల్ మీరు ఇది రాయొచ్చు సమ్మర్, వింటర్ది. నెక్స్ట్ ప్లేస్ యూటిలిటీ అంటే when the goods are transferred from place of production to place of consumption, the utility of the goods will increase. For example, మార్కెట్, పొలాల్లో పండించే పంటల్ని మార్కెట్కి తీసుకొస్తేనే వాటికి రేట్ ఎక్కువయ్యి యూటిలిటీ సాటిస్ఫై చేస్తాము. అలా సర్వీస్ యూటిలిటీ కూడా హ్యూమన్కి సాటిస్ఫై చేస్తుంది. ఎలా అంటే a good teacher will help for bright future of a student. బిల్డ్ చేస్తుంది అనమాట. a good teacher will help in building a bright future of a student. దీనివల్ల స్టూడెంట్స్ సాటిస్ఫై అవుతారు, వాళ్ళ పేరెంట్స్ సాటిస్ఫై అవుతారు, అంటే సో ఆన్ అనమాట. నెక్స్ట్ మైక్రో అండ్ మైక్రో ఎకనామిక్స్ ఎలా వచ్చిందంటే గ్రీక్లో మైక్రోస్ అనే వర్డ్ ఉండేది, దాని మీనింగ్ స్మాల్. ఇట్ ఈస్ derived from a Greek word micros, which means small. Macro, it is derived from Greek word macros, which means large. Microeconomics is study of individual units. Macroeconomics is study of economy as whole, మొత్తంగా. ఎగ్జాంపుల్ మీరు ఇక్కడ రాయొచ్చు, ఇండివిజువల్ ఫర్మ్స్, హౌస్ హోల్డ్స్, ఇండస్ట్రీస్. అట్లా మైక్రో ఎకనామిక్స్లో దీని కింద మీరు రాయొచ్చు నేషనల్ ఇన్కమ్, అన్ఎంప్లాయ్మెంట్, పావర్టీ ఎక్సెట్రా. నెక్స్ట్ మైక్రో ఎకనామిక్స్ ఇస్ కంప్లీట్లీ బేస్డ్ అపాన్ డిమాండ్ అండ్ సప్లై. మైక్రో ఎకనామిక్స్ ఇస్ డిపెండెంట్ అపాన్ అగ్రిగేట్ డిమాండ్ అండ్ సప్లై. ఇక్కడ అగ్రిగేట్ అని రాసుకోండి. నెక్స్ట్ మైక్రో ఎకనామిక్స్ ఈజ్ బేస్డ్ ఆన్ స్టాటిస్టిక్ అనాలిసిస్. మైక్రో ఎకనామిక్స్ ఈజ్ బేస్డ్ ఆన్ డైనమిక్ అనాలిసిస్. అంటే ఊరికే చేంజ్ అవుతూ ఉంటాయి ఇది. Microeconomics was popularized by Alfred Marshall. Macroeconomics was popularized by James Keynes. Microeconomics is also known as price theory. Macroeconomics is also known as income and employment theory. Microeconomics is based on partial equilibrium. Macroeconomics is based on general equilibrium. ఇవన్నీ పాయింట్స్ మీరు రాయొచ్చు అనమాట. అంటే జనరల్ ఈక్విలిబ్రియం అంటే ఆల్ సెక్టార్స్ని కవర్ చేస్తుంది. పార్షియల్ ఈక్విలిబ్రియం అంటే ఓన్లీ సర్టెన్ ఇండస్ట్రీస్, ఇండివిజువల్ యూనిట్స్ అనమాట. ఇవన్నీ మీకు వచ్చేస్తాయి, ఎందుకంటే ఇది ఓన్లీ రివిజన్. నేను చేపిస్తుంది ఓన్లీ రివిజన్ ఈజీగా రావడానికి. ఎందుకంటే
ఇంటర్ సెకండ్ ఇయర్ వాళ్ళు ఇంటర్ ఫస్ట్ ఇయర్ ఎగ్జామ్ రాయబోతున్నారు కాబట్టి ఫర్ దెమ్ ఈజీగా చెప్పడానికి నేను ఇట్లా చేస్తున్నాను. ఇఫ్ ఇట్ హెల్ప్స్ యూ, థ్యాంక్స్ యూ. ఎవరైనా ఇంటర్ ఫస్ట్ ఇయర్ వాళ్ళు చూస్తుంటే వాళ్ళకి అర్థం అవ్వకపోతే ఐఎమ్ సారీ అండి, ఎందుకంటే ఫాస్ట్గా చెప్పాల్సి వస్తుంది. థ్యాంక్ యూ ఫర్ అండర్స్టాండింగ్.